గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. అండ్ ఇంకా మేము ట్రిప్కి వెళ్ళిన తర్వాత అండ్ గోకర్ణ బీచ్ వరకే నేను పోస్ట్ చేశాను. అదర్ దాన్ దట్ ఇంకా రిమైనింగ్ ఏం పోస్ట్ చేయలేదు కదా. సో అందుకనేసి ఇంకా నేను మళ్ళీ రిమైనింగ్ అన్నీ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. అండ్ మేము గోకర్ణ బీచ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ డోమ్ తీసుకున్నామని చెప్పాము కదా అక్కడ. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి అందరం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. సో ఇంకా ఫస్ట్ వినాయకుడి టెంపుల్కి వెళ్ళాము అండ్ దెన్ శివుడి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. సో సక్సెస్ఫుల్గా చాలా హ్యాపీగా దర్శనం అయితే అయింది. బట్ చాలా టైం పట్టింది శివుడి టెంపుల్లో. 3 అవర్స్ ఈజీగా టైం పట్టింది అనమాట. సో ఇంకా ఆఫ్టర్ దట్ ఇంకా మేమందరం ఆ డామ్ చెక్అవుట్ చేసేసి అండ్ నేను వాళ్ళందరూ అవుట్ఫిట్ చేంజ్ చేసేసారు. అండ్ ఎస్పెషలీ నేను, ఎందుకంటే దర్శనంకి నేను ఎథ్నిక్ వియర్ వేసుకున్నాను కదా. సో ఇంకా అది చాలా నాకు ఒక పార్ట్ చమ్కీ ఉంది కదా. సో అది ఎందుకో ఇంకా ఇచ్చింగ్గా ఉందన్నమాట. సో ఇంకా అది కాకుండా సమ్మరు, సో అందుకనేసి కంఫర్ట్ లేదనేసి ఇంకా నేను ఫ్రాక్ వేసేసుకున్నాను అనమాట. అండ్ ఒక 1 pair 2 pairs ఎక్కువే తీసుకెళ్ళాను. సో ఇంకా ఆ తర్వాత హొన్నావర్ బ్యాక్ వాటర్ బోటింగ్కి వెళ్ళాలనేసి ఇంకా అందరం అక్కడ చెక్అవుట్ చేసేసి ఇంకా వెళ్తున్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎవరు ఏం చేయలేదన్నమాట. అండ్ జెంట్స్ అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారు, లేడీస్ అందరూ చేయలేదు. అండ్ రెడీ అవ్వడంలోనే లేట్ అయిపోయింది. సో అందుకనేసి ఇంకా మేము ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా దారి మధ్యలో అక్కడ ఉడిపి హోటల్ లాగా వెజ్ది ఉందనేసి ఇంకా దిగి అక్కడ లంచ్కి ఆగామన్నమాట. సో చాలా వరస్ట్గా ఉన్నింది ఫుడ్ అయితే, ఎవరికీ నచ్చలేదు. సో ఇంకా అక్కడ ఏదో ఒకటి అనేసి ఇంకా తినేసి మేమందరం ఇంకా హొన్నావర్ బ్యాక్ వాటర్ బోటింగ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడికి రాగానే ఇటు సైడ్ కాదు అటు సైడ్ అని చెప్పారు. మేము ఇంకా మళ్ళీ ఇక్కడ కొన్ని క్లిప్స్ తీసేసుకొని మళ్ళీ అటు సైడ్కి వెళ్ళామన్నమాట. ఫస్ట్ విజిట్ ప్లేస్ హొన్నావర్ బ్యాక్ వాటర్ బోటింగ్. చాలా ప్లెజెంట్గా ఉన్నింది వ్యూ అంతా. సో మేము ఫుల్ ఎంజాయ్ చేసాం. 1 hour వర్త్ ఇట్ అనిపించింది. ప్రైస్ కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం. ఇంకా బోట్ ఎక్కిన తర్వాత వాటర్లో వ్యూని ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతున్నాయి అనమాట ఇక్కడ బోట్స్లో. ఎంతవరకు నేను వాటర్ అంటే భయం అనేసి కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నాను అండ్ స్కేరీగా ఉన్నింది ఇన్నర్ ఫీలింగ్. వన్స్ బోట్ ఎక్కిన తర్వాత చాలా ఎంజాయ్ చేశాను నేను కూడా. నాకు కూడా బాగా నచ్చింది. చూసారా అందరు అక్కడ ఎంత ఎంజాయ్గా ఉన్నారు. సో ఫ్యామిలీస్ కంటే ఎక్కువ బ్యాచులర్సే ఉన్నారు. అండ్ ఫ్యామిలీస్ కూడా అలానే ఉన్నారులే దర్శనానికి వెళ్ళినప్పుడు. అలాగా ఇక్కడ అందరం గ్యాదర్ అయిపోయాము. అండ్ మేము బోట్ ఎక్కే సమయం ఆసన్నం అయిపోయింది. యాక్చువల్గా ఇక్కడ ఎక్కుతున్నాం అన్నప్పుడు ఫుల్ యాంగ్జైటీతో హ్యాపీగా ఎంజాయ్ చేసాము. బట్ నేను ఇక్కడ బోట్ ఎక్కేసాను. అండ్ బోట్ ఎక్కిన తర్వాత అన్ఫార్చునేట్లీ నా స్పెక్ట్స్ పోగొట్టుకున్నాను. అండ్ వాటర్లో పడిపోయిన వెంటనే అతనికి చెప్పాను అనమాట, ఇవి నార్మల్ గ్లాసెస్ కాదు, సైట్వి, ప్లీజ్ తీసియండి అనేసి చెప్పాను. అతను ఏమన్నాడంటే అంతా తిరిగి వచ్చిన తర్వాత వాటర్ లెవెల్ తగ్గుతాయి, అప్పుడు ఈజీగా దొరుకుతాయి, అప్పుడు తీసిస్తానన్నాడు. సరేలే అనేసి వెళ్ళాము. బోటింగ్ అంతా ఫుల్ ఎంజాయ్ చేసాము. అండ్ రిటర్న్ వచ్చిన తర్వాత ఒక 3 మెంబర్స్కి మళ్ళీ డబ్బులు ఇస్తాము వెతికియండి అని అంటే అదే స్పాట్లో చూసి పాపం దిగారు, బట్ దొరకలేదు. దూరం వెళ్ళి ట్రిప్ ఎంజాయ్ చేయకపోతే ఎలా అనేసి ఇంకా ఫుల్ ఎంజాయ్ చేశాను. అండ్ మధ్యలో ఒక సిటీ వస్తే మా హస్బెండ్ మళ్ళీ స్పెక్ట్స్ కొనిచ్చాడు. సో దట్స్ ఫర్ ద మినీ బ్లాగ్. బాయ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్.